వెల్కమ్ బ్యాక్. క్యాపిటల్ భూముల వివాదం కాక ఇప్పట్లో ఆగేలా లేదు. అధికార విపక్షాల మధ్య జోరుగా మాటల తూటాలు పేలుతున్నాయి. మినిస్టర్లు రాజీనామా చేయాలంటూ వైసీపీ తన అటాక్ ను కంటిన్యూ చేస్తే టీడీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే ఆ హీట్ మరింత పెరిగింది. అమరావతి భూములపై అధికార విపక్షాలు టీ అంటే టీ అంటున్నాయి. ఎవరూ తగ్గడం లేదు. పొలిటికల్ పంచులు విసురుతున్నారు. మీరు దొంగలంటే మీరు దోపిడీదారులంటూ రచ్చరచ్చు చేస్తున్నారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని, అందులో జరుగుతున్న అవినీతిపైనే తమ పోరాటం అంటున్నారు వైసీపీ నేతలు. పెదబాబు శాంక్షన్లు చేస్తే చిన్నబాబు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూములు అనేదాన్ని ఎవరైనా కొనవచ్చా? అందులో నీ మంత్రి సహచరుడిగా ఉన్న వ్యక్తి కొంటే ఆయనకి నువ్వేమని చెప్పాలి? ఇది కొనడం ముందు తప్పు అని చెప్పాలి. నువ్వు చేసిన తప్పు అని చెప్పాలి. ఆయనకి ఏ విధమైన నువ్వు పనిష్మెంట్ చేస్తున్నావు అనేది ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు అది ప్రజలకు బాధ్యత వహించాలి. అది మానేసి అది తప్ప అని అడుగుతూ నిన్న మాట్లాడుతున్న మాటల్లో అసలు ఆ పేరే ఉడికించలేదు. ముఖ్యమంత్రి గారు, దేనికైనా రెడీ అయ్యే మీరు రాజధాని భూముల దందా మీద విచారణకి ఎందుకు వెనుకాడుతున్నారు? దేనికైనా సయ్యని తొడగొట్టే మీరు రాజధాని భూముల దందా విచారణకి నై ఎందుకు అంటున్నారు? రాజధాని భూముల దందా విచారణ అంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఒక్కసారి సమాధానం చెప్పండి. అవినీతి సొమ్ముతో దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ రాజధానిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని ప్రభుత్వం ఆరోపించింది. రాజధాని బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్న జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు అవిశ్రాంతంగా పనిచేస్తా ఉన్నారు రాత్రి భవన్లో. కాబట్టి మీలాంటి ఒక ప్రగతి నిరోధక శక్తిని ఎట్లా అడ్డుకోవాలో తెలుసు. మీలాంటి ఒక అభివృద్ధి నిరోధక శక్తిని ఏ విధంగా నిరోధించాలో కూడా మాకు తెలుసు. కాబట్టి రేపటి నుంచి చట్టపరంగా మీరు ఎవరి మీదైతే ఆరోపణలు చేశారో వాళ్ళు తీసుకునే చర్యలకు మీరు సిద్ధంగా ఉండమని కూడా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ, అధికార కాంక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక కుట్ర చేస్తానే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ అక్కడ అమరావతిలో చిచ్చు పెట్టాడు, భోగాపురం ఎయిర్పోర్ట్కి వ్యతిరేకం అన్నాడు, పట్టుసీళ్లకు వ్యతిరేకం అన్నాడు. అలాగే కులాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు, ప్రతి విషయంలో కూడా ఏదో ఒక అలజడి సృష్టించాలని నిరంతరం ప్రయత్నిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేతల మాటల తీరు చూస్తుంటే రేపు సభలో ఏం జరగబోతోందో ముందే తెలిసిపోతోంది. వైసీపీ స్పీడుకు బ్రేకులు వేసేందుకు అధికార పక్షం ఎత్తులు వేస్తుంటే తమ చేతిలో ఉన్న అస్త్రాలకు మరింత పదును పెడుతోంది విపక్షం.